హాయ్ అండి. అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పథకం అమల్లోకి వచ్చినా తప్పకుండా మన ఛానల్లో అయితే ఎప్పటికప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తామండి. తప్పకుండా మన అప్డేట్స్ మీ వద్దకు రావాలి అంటే కనుక, మన వీడియోస్ మీకు ఫాస్ట్గా చేరాలి అంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. అప్పుడైతే నోటిఫికేషన్ ద్వారా ప్రతి ఒక్క వీడియో మీ వద్దకు వస్తుందండి. ఇకపోతే ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, రైతు భరోసాకు సంబంధించిన ఒక అప్డేటు. ఇంకొక అప్డేట్ ఏంటంటే, రైతు కూలీలకు 6,000 వేస్తామని చెప్పారు కదండి. అంటే భూమి లేని రైతులకు ఈ ఉపాధి హామీ పథకం కింద ఎవరైతే రైతు కూలీలు ఉంటారో వారందరికీ కూడా ఈ డబ్బులైతే జమ చేయబోతున్నారు. అంతేకాదండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులకు ఒక మోక్షం కలగబోతుంది. దాని గురించి కూడా ఒక అప్డేట్ అయితే అందించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడే రీసెంట్గా ఒక ప్రెస్ మీట్ ద్వారా ఆయన అయితే తెలియజేశారండి. ఈ 3 పథకాలకు సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ నెల 26వ తారీఖు అంటే జనవరి 26వ తారీఖు 2025న ఈ 3 పథకాలైతే అమలు చేయబోతున్నారంటండి. ఒకటి వచ్చేసరికి రైతు భరోసా 6,000 రూపాయలు రైతులకి అకౌంట్లో జమ చేస్తారంట ఫస్ట్ విడతగా. ఇంకా రెండో పథకం వచ్చేసరికి రైతు కూలీలకు అంటే ఉపాధి హామీ కూలీలకు, భూమి లేని రైతు కూలీలకైతే ఈ 6,000 రూపాయలు వాళ్ళకు కూడా సేమ్ అదే అమౌంట్ అకౌంట్లో జమ చేస్తారంట. అంతేకాదండి, కొత్తగా రేషన్ కార్డుల కోసం ఎవరైనా అప్లై చేసుకొని ఉన్న ఒక పర్సన్ని తీసేయించాలన్నా, యాడ్ చేయించుకోవాలన్నా అప్లై చేసుకుంటారు కదండి చాలామంది. వాటన్నిటికీ కూడా ఒక మోక్షం కలిగి రేపు 26వ తారీఖు రేషన్ కార్డులు కొత్తవి జారీ చేయబోతున్నారంట. అంతేకాదండి, పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త డిజిటల్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారంట అండి. అటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి కావచ్చు, ఇటు పాత వారికి ఆల్రెడీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కావచ్చు, అందరికీ కలిపి కొత్త డిజిటల్ కార్డులు అయితే రాబోతున్నాయి అంటే అది కూడా జనవరి 26వ తారీఖు అంటే ఈ నెల 26వ తారీఖు ఈ కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారంట. సో ఇదండి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఇంతకు ముందే చెప్పారు. ఇంతకుముందే మీడియా మిత్రులందరినీ కూడా సమావేశపరిచి ఈ పథకాలన్నీ కూడా మేము ఈ తేదీన రిలీజ్ చేయబోతున్నాము అని చెప్పేసి అని ప్రెస్ మీట్ అరేంజ్ చేసి వారందరికీ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. డేట్లతో సహా చెప్పి, అంటే 26వ తారీఖున ఈ పథకాలన్నీ కూడా మేము పంపిణీ చేయబోతున్నాము, ఈ పథకాల కింద డబ్బులు పంపిణీ చేయబోతున్నాము అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇప్పుడే రీసెంట్గా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ద్వారా చెప్పారండి ఇవన్నీ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రకటించారండి డేట్లతో సహా. అంతేకాదు, రైతులకి ఎంతైతే ఇస్తామో అని చెప్పారో అంటే సంవత్సరానికి 12,000 డిక్లేర్ చేశారండి రైతు భరోసా కింద. సేమ్ అంతే అమౌంట్ రైతు కూలీలకు కూడా వేస్తాము అని చెప్పేసి అని అన్నారు. ఫస్ట్ విడతగా ఇప్పుడైతే 6,000 రూపాయలు రైతులకి, ఇటు పంట సాగు చేసే రైతులకి రైతు భరోసా కింద రైతులకి, అటు రైతు కూలీలకి అంటే భూమి లేని ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదండి, వారందరికీ కూడా ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారంట. సో మనకి ఆయనే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ప్రకటించారండి. అంతేకాదు, ఈ నెల 26వ తారీఖు ఈ కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయబోతున్నారని ఆయనే ప్రకటించారండి స్వయంగా. అంతేకాదండి, పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త డిజిటల్ కార్డులు ఇస్తారంట, అది కూడా ప్రకటించారు ఆయనే. సో రేపటి నుంచి రైతు భరోసా కార్యక్రమాలు స్టార్ట్ కాబోతున్నాయండి. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు. రైతు భరోసా పథకం కింద ఎవరికైతే డబ్బులు కావాలో వారందరూ కూడా మళ్ళీ డిక్లరేషన్ ఇవ్వాలి. అంటే 3 రోజుల పాటు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ 3 రోజుల్లో రైతు భరోసాకి అప్లై చేసుకోమని ఒక అప్లికేషన్లు అయితే రిలీజ్ చేస్తున్నారండి. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరిగితే మీరైతే తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఈ రైతు భరోసా డబ్బులు రావాలంటే ఈ 3 రోజుల కార్యక్రమంలో కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సిందే. మీకు ఎంత పొలం ఉంది, ఎన్ని ఎకరాలు ఉంది అనే డిక్లరేషన్ మాత్రం మొత్తం ఇవ్వాల్సిందేనండి. అలా అప్లై చేసుకున్న వాళ్ళకే ఈ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే రిలీజ్ చేస్తారంట. సో ఇదండి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన వివరాలు. ఈ జనవరి నెలలో అంటే రేపు 26వ తారీఖు ఈ 3 పథకాలు కూడా అమలు కాబోతున్నాయి. ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.